ఎస్, అక్షరాల లక్ష కాదు అంతకు మించి 10 గ్రాముల బంగారం ధర ఇంకా ₹1,00,000 తాకనే లేదు. అప్పుడు ఎందుకు భయపడుతున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. మేమేం భయపెట్టట్లేదు. ఒక్కసారి కానీ 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000కి చేరుకుందా ఇక ఆగదంతే. కనీసం ₹1,25,000కి వెళ్ళిపోతుందట. అది కూడా చాలా ఫాస్ట్గా. ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న పరిస్థితి. ఒక్కసారి బంగారం ధర పెరిగిన విధానాన్ని మనం చూద్దాం. అది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అప్పట్లో బాగానే ఉండేది కదా, ఇప్పుడు ఎందుకని ఇలా పేట్రేగిపోతోంది అని మనకు అనిపిస్తుంది. ఒక్కసారి మనం గమనిస్తే 1979 నుంచి 2007 వరకు పసిడి ధర 10 పెరిగిపోయింది. అంటే 79లో ₹1,000 ఉన్న పసిడి ధర 2007కి వచ్చేసరికి ₹10,000 చేరుకుంది. అంటే 2007 నాటికి 10,000 అయింది. కానీ ఇంతలా 10 పెరగడానికి పట్టిన టైం మనం ఒకసారి గమనిస్తే 28 సంవత్సరాలు పట్టింది. ఓకే, దాదాపు 3 దశాబ్దాలు అని మనం దీన్ని లెక్క వేసుకోవచ్చు. దానికి ప్రధానమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1970లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మారిపోవడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్గా చెప్పుకోవచ్చు. అలాగే బ్రెటన్ వుడ్స్ అనే ఒక వ్యవస్థ, ఒక మానిటరింగ్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా 1944లో ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత 70స్కి వచ్చేసరికి అది పతనం అయిపోవడంతో ప్రధానంగా ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పుకోవచ్చు. లెట్స్ మూవ్ ఆన్. 1000 నుంచి 10,000 పెరగడానికి మనం 3 దశాబ్దాల దాకా తీసుకుంది అనుకున్నాం కదా. మరి ₹40,000 పెరగడానికి అంటే ₹50,000 మార్క్ని చేరుకోవడానికి 14 ఏళ్ల టైం తీసుకుంది. ఒకసారి మనం గమనిస్తే 2021 నుంచి 2025. ఓకే, సో ఇప్పుడు మనం 2021 నుంచి 25 వరకు వచ్చిన ఆ చేంజ్ని మనం చూస్తున్నాం. దీనికి 4 ఇయర్స్ మాత్రం పట్టింది. అంటే 4 ఏళ్ల క్రితం బంగారం ధర 50,000 ఉంది. ఈ ఏడాది ఏకంగా 90,000 దాటిపోయింది. దీనికి కారణం ఆర్థిక మాంద్యం వస్తుంది అన్న ఒక భయం. పైగా 2021 అంటే అప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఆ మహమ్మారి బాగా విజృంభిస్తున్న పీరియడ్ అది. ప్రపంచం మొత్తం కూడా గడప దాటిన పరిస్థితి ఉంటే బంగారం మాత్రం ఫస్ట్ టైం ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ని సృష్టించింది ఆ టైంలోనే. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇక్కడ బంగారం ధర కళ్ళం లేని గుర్రంలా ఎప్పుడు పరుగులు పెడుతుందో తెలుసా? భయం ఉన్నప్పుడు, ప్రపంచం భయపడినప్పుడు గోల్డ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అప్పట్లో ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నాయి కదా, పైగా కోవిడ్ భయపెట్టింది. అందుకే బంగారం బాగా పెరిగిపోయింది. మరి బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది అంటారా? ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు తగ్గుతుంది. ఈ రోజుల్లో ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుందని కూడా మన పిచ్చే అవుతుంది. సో గోల్డ్ రేటు పెరగడం తప్ప ఎప్పటికీ తగ్గకపోవచ్చు. ఒకప్పుడు మన దేశంలో 10 గ్రాముల పసిడి ధర ఎంత ఉండేది? జస్ట్ ₹100. చూసారా, అప్పుడు ₹100 ఉండేది. 1959లో ₹100 ఉండేది. అది కాస్త ₹1,000 దాటడానికి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ టైం తీసుకుంది. ఇప్పుడు అదే 10 గ్రాములు లక్షకి చేరువవుతోంది. సో ఒక్కసారి ఈ చేంజ్ మనం గమనిస్తే 100 నుంచి 1000 రావడానికి 20 ఏళ్ళు పడితే 1000 నుంచి 10,000 అవ్వడానికి 28 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత అందులో సగం జస్ట్ 14 ఏళ్ల టైంలోనే 10,000 నుంచి 50,000 చేరింది. అంటే ₹40,000 పెరిగిపోయింది. అక్కడి నుంచి జస్ట్ 4 ఇయర్స్ అంటే మొన్న 21 నుంచి ఇప్పుడు 25కి మనం 50,000 నుంచి 97,000 పైచులకు మనం చూస్తున్నాం. ఇవాళ రేట్ చూసుకుంటే 97,000 అండ్ ఆడ్ కనిపిస్తోంది. సో ఇంకొన్ని రోజుల్లోనే ₹1,00,000 చేరుకుంటుంది. సో జస్ట్ 4 ఇయర్స్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది? 50,000 చేంజ్ మనం చూస్తూ ఉన్నాం. గోల్డ్ రేట్ 100 నుంచి ₹1,000 పెరగడానికి 20 ఇయర్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ రకంగా పెరుగుతూ వచ్చిందో అనేది కూడా మనం చూసాము. 10,000 ఎప్పుడైతే దాటిందో అప్పటి నుంచి మాత్రం బంగారం పరుగులు పెట్టడం స్టార్ట్ అయిపోయింది. ఈ 14 ఇయర్స్ పీరియడ్లోనే ప్రపంచంలో అత్యంత విలువైన మెటల్గా ఉన్న ప్లాటినంను కూడా క్రాస్ చేసేసింది గోల్డ్. దాన్ని తొక్కుకుంటూ పైకి ఎగబాకింది. అప్పటి వరకు అత్యధిక ధర పలికి మెటల్స్లోనే ఒక రారాజుగా బతికిన ప్లాటినం కాస్త బంగారం దూకుడును తట్టుకోలేకపోయింది. ఇంకా 50,000 దాటిన తర్వాత పట్టబగ్గాలే లేవు. 4 ఏళ్ళు తిరిగేసరికి 90,000+కి వెళ్ళి చేరుకుంది. ఓకే, ఇంకొక గ్రాఫ్ కూడా మనం చూడాలి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో 59లో ₹100. ఈ గ్రాఫ్ ఎలా బంగారం ధర పెరుగుతూ పోయింది మనకు కనిపిస్తుంది. ₹100 నుంచి ₹1,000 అవ్వడానికి 20 ఏళ్ల సమయం. అక్కడి నుంచి 28 ఏళ్లలో మనకి 10,000. అంటే ఇక్కడ చూడండి అన్నీ కూడా 10 టైమ్స్ ఇంక్రీజ్ మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ డిఫరెన్స్ వాజ్ ఓన్లీ ₹900. ఇక్కడ డిఫరెన్స్ ₹9,000. 2007 నుంచి 21 అంటే 14 సంవత్సరాల గ్యాప్లో ₹40,000 పెరిగింది. ఇక్కడ 21 నుంచి 25 అంటే జస్ట్ 4 ఇయర్స్లో ₹50,000 దాటిపోయింది. 50,000 ఇంక్రీజ్ మనం చూస్తూ ఉన్నాము. సో 59లో 79లో ఆ తర్వాత 2021 2025 ఇవాళ ఎలాంటి రేట్ ఉందో మనం చూస్తున్నాం. 2025లో ప్రస్తుతం ఇవాళ ఆన్ డేట్ ₹97,670కి వెళ్ళింది. ఈ ఏడాదిలో ఖచ్చితంగా ₹1,00,000 టచ్ చేస్తుంది అని చెప్తున్నారు ఆర్థికవేత్తలు. టచ్ చేయడమే కాదు, ఏకంగా ₹1,25,000కి వెళుతుంది అని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. సో 1,00,000 కాదు, ₹1,25,000 కూడా కాబోతోంది. ఇంకా పెరుగుతుంది అని కొంటారా? ఆల్రెడీ పెరిగింది అని ఆగుతారా?